హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. So let's look at today's editorial. The title says freedom and security. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ. అంటే మనకి ఏమంటాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. అండ్ సెక్యూరిటీ అంటే దేశ భద్రత. ఈ రెండింటికి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ గురించి ఆర్టికల్ సాగింది. ద గవర్నమెంట్ మస్ట్ వ్యూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాజ్ అన్ ఎయిడ్, నాట్ ఇంపెడిమెంట్ టు నేషనల్ సెక్యూరిటీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి ఇంపెడిమెంట్గా గవర్నమెంట్ భావిస్తుంది. ఇంపెడిమెంట్ అంటే హిండ్రన్స్, అబ్స్టకల్, అడ్డంకి. దేశ భద్రతకి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక అడ్డంకిగా మారిపోయింది అని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది గవర్నమెంట్. అలా భావించకూడదు. ఇట్ మస్ట్ వ్యూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాజ్ అన్ ఎయిడ్,
ఎయిడ్ అంటే సహాయం చేసేది, సంథింగ్ దట్ హెల్ప్స్ ఈజ్ కాల్డ్ ఎన్ ఎయిడ్. సహాయం చేసేదిగా భావించాలి, ఇంపిడిమెంట్గా భావించకూడదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. By calling on social media platforms operating in India to follow the law of the land, as it did last week in Parliament, the government has not just stated the seemingly obvious, but also delivered a warning to Twitter that it should not, R2 place lo should not పెట్టేసేయండి, R2 place lo should పెట్టండి, it should not defy its orders again the way it did in early February when the government wanted certain handles blocked for spreading incendiary content. దీని అర్థం ఏంటో చూడండి. సో ఎంత పెద్ద సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్సే ఎంత పెద్దది. వెరీ ఈజీ. బై కాలింగ్ ఆన్ అంటే బై ఆస్కింగ్ అన్ ఆర్గనైజేషన్ టు డూ సంథింగ్. ఎవరి ఆర్గనైజేషన్? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇలా చెయ్యండి అని గవర్నమెంట్ చెప్తోంది. ఏమని? టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నారో అక్కడి చట్టాలను మీరు గౌరవించండి, వాటిని ఫాలో అవ్వండి అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి చెప్తోంది గవర్నమెంట్. యాజ్ ఇట్ డిడ్ లాస్ట్ వీక్ ఇన్ పార్లమెంట్లో కూడా గత వారం అదే మాట చెప్పింది, ఇప్పుడు కూడా స్టేట్మెంట్ రూపంలో చెప్తోంది. ఇలా చెప్తూ గవర్నమెంట్ హ్యాస్ నాట్ జస్ట్ స్టేటెడ్ ద సీమింగ్లీ ఆబ్వియస్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆబ్వియస్ అంటే క్లియర్లీ సీన్, సీమింగ్లీ ఆబ్వియస్ అంటే అందరికీ తెలిసినట్టుగానే ఉన్న ఈ విషయాన్ని స్టేట్ చేయడం అంటే చెప్పడంతో పాటు నాట్ జస్ట్ అన్నారు కదా, దాంతో పాటు ఇంకేం చేసింది? బట్ ఆల్సో డెలివర్డ్ ఎ వార్నింగ్ టు ట్విట్టర్. ఇది మాట చెప్పడమే కాదు, ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది. ఈసారి మీరు మేము చెప్పింది ఫాలో అవ్వకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటామని ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. డెలివర్డ్ ఏ వార్నింగ్ టు ట్విట్టర్ దట్ ఇట్ ఆట్ నాట్ డిఫై ఇట్స్ ఆర్డర్స్ అగైన్. ఆట్ నాట్ అంటే అర్థం ఏంటి? ఆట్ నాట్ టు అంటే షుడ్ నాట్, ఆట్ టు అంటే షుడ్, ఆట్ టూ ప్లేస్ లో షుడ్ పెట్టండి. షుడ్ నాట్ డిఫై అంటే రిఫ్యూజ్ టు ఒబే. అంటే మనకు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే మనం వినట్లేదు అనుకోండి, దాన్ని డిఫై అంటాం. If you defy an order, that means you refuse to obey it. Ought not to defy its orders again the way it did in early February. ఎర్లీ ఫిబ్రవరిలో మేము చెప్పిన మాట మీరు వినలేదు, అలాగే ఇప్పుడు కూడా చెయ్యకండి అని ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. When the government, ఎర్లీ ఫిబ్రవరిలో ఏం జరిగింది? When the government wanted certain handles blocked for spreading incendiary content. Incendiary అంటే అర్థం ఏంటి? రెచ్చగొట్టే, ఓకే, స్టిరప్ కాన్ఫ్లిక్ట్ ని స్టిరప్ చేసే వాటిని ఇన్సెండియరీ అంటాం. యాక్చువల్గా ఇన్సెండియరీ అనే పదం అగ్నిని రగిలించే అనే మీనింగ్ వస్తుంది, కాజింగ్ ఫైర్స్ అనే మీనింగ్ వస్తుంది. మరి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం అంటాం, చిచ్చు అన్నా కూడా అగ్గే కదా తెలుగులో. అలా రెచ్చగొట్టే, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే లాంటి కంటెంట్ ని ఎవరైతే ట్విట్టర్లో షేర్ చేస్తున్నారో దాన్ని బ్లాక్ చేయమని మీకు చెప్పాము, కానీ మీరు అప్పుడు చేయలేదు. అలా చేయకండి, ఈసారి ఫాలో అవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. వి రెస్పెక్ట్ క్రిటిసిజం. ఇలా కొటేషన్స్ లో వచ్చినప్పుడు ఒక అఫీషియల్ యొక్క ఒరిజినల్ వర్డ్స్ అని అర్థం. అంటే ఆయన మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్ గా రిప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ స్పీచ్. వి రెస్పెక్ట్ క్రిటిసిజం. యూ కెన్ క్రిటిసైజ్ ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్. మేము క్రిటిసిజం ని రెస్పెక్ట్ చేస్తాం, విమర్శించడానికి మేము అడ్డు పెట్టాం. మీరు ప్రైమ్ మినిస్టర్ ని కూడా క్రిటిసైజ్ చేయొచ్చు కావాలంటే. సెడ్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ రవిశంకర్ ప్రసాద్ ఇన్ పార్లమెంట్ ఆన్ థర్స్డే రోజు పార్లమెంట్ లో ఆయన ఏమన్నారు? మేము క్రిటిసిజం రెస్పెక్ట్ చేస్తాం, మీరు ప్రైమ్ మినిస్టర్ కావాలని క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ కానీ ఇఫ్ సోషల్ మీడియా యూస్ టు ప్రోపగేట్ హేట్ దెన్ యాక్షన్ విల్ బి టేకెన్. కానీ సోషల్ మీడియాను ఉపయోగించి హేట్ ని ప్రోపగేట్ చేస్తే, ద్వేషభావాన్ని మీరు ప్రోపగేట్ అంటే ప్రచారం చేయడం, స్ప్రెడ్ చేస్తే ద్వేషభావాన్ని, దేశం పట్ల ద్వేషభావాన్ని మీరు స్ప్రెడ్ చేస్తే యాక్షన్ తీసుకోబడుతుంది. యాక్షన్ విల్ బి టేకెన్, పాసివ్ వాయిస్. ఫర్దర్ ఇంకా he asked why when police act in Washington's Capitol ransacking a microblogging site stands in their support, but when a similar action is taken at Red Fort, our national pride, the platform opposes it. So Twitter విషయంలో ఆయన అడుగుతున్న మాట, వాషింగ్టన్లో, అమెరికాలోని వాషింగ్టన్లో క్యాపిటల్ హిల్ అంటే వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్, మనకు పార్లమెంట్ లాగా వాళ్ళ క్యాపిటల్ హిల్. ఆ బిల్డింగ్ ర్యాన్సాకింగ్ జరిగింది. ర్యాన్సాకింగ్ అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళి మొత్తం అంతా జనరల్గా 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఒక ప్లేస్ మనం సినిమాలో చూస్తూ ఉంటాం, విలన్ ఒక కేసులోకి ఇంపార్టెంట్ సాక్ష్యం కోసం హీరో ఇంటికి వెళ్తాడు, విలన్ తలకు రౌడీలు వెళ్ళి అంతా వెతికేసి అక్కడ చంద్రవందర చేసేసి ఆ సాక్ష్యం కోసం వెతుకుతారు చూడండి, అలా దాన్ని మనం ర్యాన్సాకింగ్ అంటాం. అంటే ఏదన్నా వస్తువుని వెతుకుతూ చిందరవందర చేసేయడం ర్యాన్సాకింగ్. దొంగిలించడానికి వెళ్తూ చిందరవందర చేసేయడం ర్యాన్సాకింగ్.
మొత్తం అన్నిటినీ కెలికేసి చిందరవందర చేసేయడం ర్యాన్సాకింగ్, డ్యామేజ్ చేయడం ర్యాన్సాకింగ్. ఇలాంటి దానికి ఈ ర్యాన్సాకింగ్ అనే పదం వాడతారు. రైట్, అర్థమైందా? సో అలా అనమాట. సో క్యాపిటల్ హిల్‌లోకి వీళ్ళంతా ముట్టడి చేసేసి హడావిడి చేసినప్పుడు అక్కడ పోలీస్‌కి ట్విట్టర్ సపోర్ట్ చేసింది. మరి రెడ్ ఫోర్ట్‌లో రైతులు అలాంటి ఇన్సిడెంటే చేసినప్పుడు పోలీస్‌ని ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇండియాలో? మరి రెడ్ ఫోర్ట్ అనేది ఇండియాకి ప్రైడ్ కదా! ఇక్కడ ఎందుకు చేయలేదు అని చెప్పి అడుగుతున్నారు. దట్ ద గవర్నమెంట్ వాంటెడ్ ప్రాబ్లమాటిక్ హ్యాష్‌ట్యాగ్స్ బ్లాక్డ్ ఈస్ అండర్‌స్టాండబుల్. Given the tense situation on the ground on the day of the farmers' protests. But what is difficult to appreciate is that it also wanted handles of some journalists, activists, and politicians to be blocked. Okay. ప్రాబ్లమాటిక్ హ్యాష్ ట్యాగ్స్ ని బ్లాక్ చేయాలి అని కోరుకోవడం అనేది అండర్స్టాండబుల్. హ్యాష్ ట్యాగ్ అంటే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఇలా అంటారు. హెచ్‌బీడీ పవర్ స్టార్ అని పెట్టి ఇంకా ఫ్యాన్స్ అందరూ ముందు అనుకుంటారు ఇలా పెడదామని. అందరూ ఇలాగే పెట్టారనుకోండి. సో, అది ట్రెండ్ అవుతుంది ఇంకా. సో, అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇది ట్రెండింగ్‌లో ఉంది అని అర్థం. సో, వీళ్ళంతా ముందే అనుకోని ఒక విషయాన్ని నలుగురికి రీచ్ అవ్వాలి అంటే ఒకే ఈ హ్యాష్ ట్యాగ్ ఇలా ఇటు పెట్టి పక్కన పెడితే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. ఇది ట్రెండింగ్‌లో ఉంది అని ఎక్కువ మందికి విషయం అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ చేసే హ్యాష్ ట్యాగ్స్‌ని బ్లాక్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అడిగింది. అడిగితే వీళ్ళు సపోర్ట్ చేయలేదు లాస్ట్ టైమ్. అడిగితే సపోర్ట్ చేయలేదు. సో, ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను. అయితే ఇలాంటి హ్యాష్‌ట్యాగ్స్ ప్రాబ్లమాటిక్ హ్యాష్‌ట్యాగ్స్‌ని బ్లాక్ చేయమని అడగడం అనేది అండర్‌స్టాండబుల్. అర్థం చేసుకోదగిందే. కొంతమంది కావాలనే స్ప్రెడ్ చేస్తా ఉంటారు. అర్థం చేసుకోదగిందే. కానీ గివెన్ ద టెన్స్ సిట్యుయేషన్ ఆన్ ద గ్రౌండ్ అట్ ద డే ఆఫ్ ద ఫార్మర్, ఆ రోజు సిట్యుయేషన్ ఎలా ఉందనేది మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ప్రాబ్లమాటిక్ హ్యాష్‌ట్యాగ్స్ బ్లాక్ చేయడం అనేది మంచిదే. అది ఆ ప్రభుత్వం అలా అడగడం కూడా అర్థం చేసుకోదగిందే. కానీ వాట్ ఈస్ డిఫికల్ట్ టు అప్రిషియేట్, కానీ ఏది డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్, అప్రిషియేట్ అంటే ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసి, వాట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఈస్ దట్ ఇట్ ఆల్సో వాంటెడ్ హ్యాండిల్స్ ఆఫ్ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ యొక్క హ్యాండిల్స్, జర్నలిస్ట్ యొక్క హ్యాండిల్స్, వాళ్ళ యొక్క ట్విట్టర్ ఐడీస్‌నే బ్లాక్ చేసేయమని గవర్నమెంట్ అడిగింది. అది అండర్‌స్టాండబుల్ కాదు. కొన్ని హ్యాష్ ట్యాగ్స్‌ని మీరు బ్లాక్ చేయండి, ఓకే యాక్సెప్టెడ్. కానీ ట్విట్టర్ హ్యాండిల్స్‌నే బ్లాక్ చేయమని చెప్పడం ఈస్ సంథింగ్ నాట్ అప్రిషియేటెడ్. అంటే ప్రశంసించదగ్గది కాదు, మంచిది కాదు అని అర్థం. ట్విట్టర్ ఈవెన్చువల్లీ కంప్లైడ్ బట్ నాట్ ఫుల్లీ. కంప్లై అంటే అర్థం ఏంటి? కంప్లయన్స్ అంటే ఫాలో అవ్వడం. కంప్లై అంటే ఫాలో అవ్వడం. ట్విట్టర్ ఫైనల్‌గా ఫాలో అయ్యింది. బట్ నాట్ ఫుల్లీ, కానీ పూర్తిగా కాదు. We have not taken any action on accounts that consist of news media entities, journalists, activists, and politicians. It said in its blog. ఏం చెప్పింది? మేము జర్నలిస్టులు, న్యూస్ మీడియా ఎంటిటీస్, పొలిటీషియన్స్, యాక్టివిస్టుల యొక్క వాట్ యు కాల్ అకౌంట్స్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి తన బ్లాగ్‌లో చెప్పింది. టు డూ సో, అలా చేయాలి అంటే వి బిలీవ్ వుడ్ వైలేట్ దేర్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ ఎక్స్‌ప్రెషన్ అండర్ ఇండియన్ లా. ఒకవేళ మీరు నిజంగానే అలా బ్లాక్ చేస్తే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ఏంటిది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. మనకి ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. దాన్ని మనం వైలేట్ చేసినట్టే కదా! అందుకని మేము బ్లాక్ చేయలేదని చెప్పి ట్విట్టర్ చెప్పింది. ఆఫ్టర్ ఆల్ దిస్ ద ఇష్యూ ఈస్ స్టిల్ ఇన్ ద రియాల్మ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ కౌంటర్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ట్విట్టర్ ఒక మాట ఉంటుంది, గవర్నమెంట్ ఒక మాట ఉంటుంది. ఇవన్నీ మాటల వరకే ఉన్నాయి. రియాల్మ్ అంటే ప్రపంచం. ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఈ మాటల ప్రపంచంలోనే ఉంది. తప్పితే గవర్నమెంట్ ట్విట్టర్ పైన యాక్షన్ తీసుకోలేదు. ట్విట్టరు కోర్టుకి వెళ్ళలేదు అని అర్థం. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు, కౌంటర్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. While keeping up the pressure on Twitter by threatening to take action, the government, at least for the time being, seems to have stopped short of taking action. ప్రెషర్ బిల్డ్ చేస్తుంది గవర్నమెంట్ బై కీపింగ్ అప్ ద ప్రెషర్ ఆన్ ట్విట్టర్ బై థ్రెటనింగ్ టు టేక్ యాక్షన్. మేము యాక్షన్ తీసుకుంటామని బెదిరిస్తూ ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ అట్లీస్ట్ ఫర్ ద టైం బీయింగ్, ప్రస్తుతానికి సీమ్స్ టు హ్యావ్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ టేకింగ్ యాక్షన్. స్టాప్డ్ షార్ట్ అంటే ఇంక తీసుకోలేదు. యాక్షన్ తీసుకునే విషయంలో ఒక అడుగు వెనకే వేసింది, వేయలేదు. స్టాప్డ్ షార్ట్ అంటే అర్థం ఏంటి? ఇలా వేసేయాలనుకుంది, ఆగిపోయింది, వేయలేదు. సో యాక్షన్ తీసుకోలేదు. అండ్ వైల్ బీయింగ్ డిఫైయంట్ ఇనిషియలీ, డిఫైయంట్ అర్థం ఏంటి? రిఫ్యూజ్ టు ఒబే, మాటని వినకపోవడాన్ని డిఫై అంటాం. బై బీయింగ్ డిఫైండ్ ఇనిషియలీ, ట్విట్టర్ ఆల్సో సీమ్స్ టు హావ్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ ఎస్కలేటింగ్ ఇట్ అండ్ గోయింగ్ టు కోర్ట్. ట్విట్టర్ కూడా స్టార్టింగ్ లో మాటలు విననట్టుగా కనిపించినప్పటికీ తర్వాత ఏమైంది? అది కూడా ఎస్కలేట్ అంటే విషయాన్ని పెద్దది చేయడం. పెద్దది చేయకుండా కోర్టుకి వెళ్లకుండా ఆగిపోయింది. దిస్ ఈస్ సిగ్నిఫికెంట్.
Because if either one of the parties had decided to escalate the issue, the contentious law under which social media platforms are required to comply with blocking orders could come under legal scrutiny. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నా ఓకే, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ట్విట్టర్ కోర్టుకి వెళ్ళినా ఈ రెండిట్లో ఏది జరిగినా ఏం జరిగేది మనకి? ఏ కంటెన్షియస్ లా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయో, కంటెన్షియస్ అంటే వివాదాస్పదమైన లా, ఏ చట్టం వల్ల ఈ గవర్నమెంట్‌కి పవర్స్ వచ్చాయో, మీరు అది పెట్టకండి, ఇది పెట్టకండి అని చెప్పే పవర్స్ వచ్చాయో, ఆ చట్టం అనేది లీగల్ స్క్రూటినీ కిందకి వచ్చేది. కోర్టు దాన్ని విచారించాల్సిన పరిస్థితి వచ్చేది. రైట్. ఇప్పుడు ఏంటి ఆ చట్టం? ఏ చట్టం గవర్నమెంట్‌కి అధికారం ఇస్తుంది? మీరు ఇవన్నీ ఆపండి అని చెప్పడానికి. ద రిఫరెన్స్ ఈస్ టు సెక్షన్ 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69Aలో దీని గురించి రాశారు. ఏం రాశారు? అండర్ విచ్ ద గవర్నమెంట్ కెన్ ఆర్డర్ ఎ డిజిటల్ ఇంటర్మీడియరీ టు బ్లాక్ ఎనీ కంటెంట్ ఆన్ గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ పబ్లిక్ ఆర్డర్. గవర్నమెంట్ దేశ భద్రత మరియు పబ్లిక్ ఆర్డర్, దేశ శాంతి భద్రతలు, ఆర్డర్‌కి విఘాతం కలుగుతుంది అని భావిస్తే గవర్నమెంట్ ఎనీ డిజిటల్ ఇంటర్మీడియరీని అంటే ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇట్లాంటి వాటిని కెన్ ఆర్డర్ దెమ్ టు బ్లాక్ కంటెంట్‌ని బ్లాక్ చేయమని అడగవచ్చు యాస్ పర్ దట్ ఆర్డర్, దట్ సెక్షన్. Sure, the Supreme Court did uphold the constitutionality of Section 69A in Shreya Singhal versus Union of India case in 2015, but criticism over the secrecy of the process and arbitrariness with which it has been used over the years has never ceased. Okay, sure, ఒప్పుకుంటాం, కరెక్టే. ఏది కరెక్టే? The Supreme Court did uphold అంటే support ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ 69A. సెక్షన్ 69A కరెక్టా తప్ప అనే విషయం ఎంతముందే చర్చకు వచ్చింది. ఏ కేసులో? శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మాటలు వచ్చాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పలా. గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)A కూడా ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఆర్టికల్. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎవరినన్నా తిట్టొచ్చు కదా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, కానీ దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు మాట్లాడేది దేశ భద్రతకి భంగం కలగకూడదు. రైట్, దేశ భద్రతకి భంగం కలగకూడదు, శాంతి భద్రతని విఘాతం కల్పించకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి నాకు మాట్లాడొద్దు అంటే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కట్ చేసేసినట్టు అని చెప్పి అనడానికి లేదు. రెండు ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. అదేది అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈస్ ఎ క్వాలిఫైడ్ రైట్, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఇన్ఫాక్ట్ ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు, దే ఆర్ క్వాలిఫైడ్. సర్టెన్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ తో వస్తాయి రైట్స్ అనేవి. హక్కులకి రెస్ట్రిక్షన్స్ లేకపోతే విచ్చలవిడితనం వస్తుంది, అది ప్రాబ్లం. గవర్నమెంట్ యొక్క పవర్స్ కి రెస్ట్రిక్షన్ ఎలా ఉండాలో ప్రజలకు ఇచ్చే హక్కులకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండాలి, అలా అన్నమాట. సో ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అనే చెప్పింది. అయినప్పటికీ క్రిటిసిజం అంటే విమర్శ ఓవర్ ద సీక్రసీ ఆఫ్ ద ప్రాసెస్, గవర్నమెంట్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతుందో బయటికి తెలియకుండా ఈ అరెస్టులు చేసేయడం, కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్బిట్రరీనెస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రరీనెస్? ఇప్పుడు ఒక పని చేసినప్పుడు పలానా లాజిక్ తో పలానా రీజనింగ్ తో నేను చేశాను అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఆర్బిట్రరీ. ఇఫ్ యూ డూ సంథింగ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ విమ్, నాకు అనిపించింది నేను చేసేసాను, ఇట్ ఈస్ అన్ ఆర్బిట్రరీ డిష్. ఫర్ ఎగ్జాంపుల్, జాబుల్లో ఒకరిని జాబ్ పీకేశారు. ఎందుకు పీకేశారంటే నువ్వు సరైన రీజన్ చెప్పట్లేదు, కారణం చెప్పట్లేదు, తను ఏమైనా తప్పు చేశాడో చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు, కానీ జాబ్ తీసేశారు. దట్ మీన్స్ హీ హాస్ బీన్ ఆర్బిట్రరీలీ సాక్డ్. మీకు అనిపించింది చేసేసారు వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ లాజిక్. మనకు అనిపించిందని చేసేస్తే దాన్ని ఆర్బిటరీ అంటాం. సో ఈ చట్టాన్ని ఆర్బిటరీగా గవర్నమెంట్ ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది. అంటే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కలిగించేవి రెండు ఇంపార్టెంట్ కేసెస్. వాటిని ఎస్టాబ్లిష్ చేసి వాడాలి, ఎస్టాబ్లిష్ చేయకుండానే ఊరికే వాడుతోంది అనేది క్రిటిసిజం, విమర్శ. గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలకు వస్తున్న విమర్శ. ఆ విమర్శ అనేది నెవర్ సీజ్డ్, సీజ్ అంటే స్టాప్ అయిపోవడం, హ్యాస్ నెవర్ సీజ్డ్. ఆ విమర్శ ఇంకా ఆగలేదు. విమర్శ ఆగలేదంటే అలాంటి పనులు కూడా జరుగుతున్నాయి అని అర్థం. This section, in a way, represents wide censorship powers that the government has. ఈ సెక్షన్ ఒక రకంగా ఇన్ ఏ వే అంటే ఒక రకంగా రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ది వైడ్ సెన్సార్షిప్ పవర్స్. సెన్సార్ అంటే అర్థం ఏంటి? ప్రొహిబిట్. సెన్సార్ ఉంటుంది మనకి సినిమాలకి, వాళ్ళు ఏం చేస్తారు? కట్ చేస్తారు, స్టాప్ చేస్తారు. ఈ పోర్షన్ పనికిరాదు, ఇది వీళ్ళకి సూట్ కాదు, ఇది వీళ్ళకి సూట్ కాదు, కట్ చేస్తుంటారు, ప్రొహిబిట్ చేస్తూ ఉంటారు. ఈ వైడ్ అంటే చాలా ఎక్కువగా ఉన్న ఈ సెన్సార్షిప్ పవర్స్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ కి ఎదుటి వాళ్ళు చేసే పనిని ఆపడానికి, ప్రొహిబిట్ చేయడానికి చాలా ఎక్కువ పవర్స్ ఇది ఇచ్చేస్తుంది. దాన్ని సెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇంపార్టెంట్ దట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ నాట్ సీన్ యాజ్ ది యాంటీథీసిస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ బట్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కీ ఫెసిలిటేటర్స్. అందువల్ల
ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాబట్టి ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ సీన్ యాజ్ ది యాంటీథీసిస్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రభుత్వం యొక్క దేశ యొక్క దేశం యొక్క భద్రతకి యాంటీథీసిస్ కాదు. యాంటీథీసిస్ అంటే డైరెక్ట్ ఆపోజిట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది దానికి డైరెక్ట్ ఆపోజిట్ కాదు. బట్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కీ ఫెసిలిటేటర్స్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ని ఫెసిలిటేట్ చేసేదానిగా మనం చూడాలి. ఇట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ యాంటీథీసిస్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే ఈ సెక్షనే చాలా పవర్స్ ఇస్తుంది. సో మీరు ఎవరన్నా మాట్లాడేటప్పుడు నిజంగానే ఇబ్బంది ఉంటే మీరు బ్లాక్ చేసేసుకోండి. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కి వాళ్ళు దెబ్బతినేస్తే యూ కెన్ ఆల్వేస్ స్టాప్ బికాస్ యూ హ్యావ్ ఎ లా విచ్ అలౌస్ యూ టు ప్రొహిబిట్ దెమ్. సో కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఓవర్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అస్. అది దాని అర్థం. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో అల్టిమేట్గా ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ట్విట్టర్కి గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం గురించి రాశారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ప్రాబ్లమాటిక్ కంటెంట్ని మీరు బ్లాక్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. అలా చేస్తే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించినట్టే అని చెప్పి ట్విట్టర్ అంటుంది. సో దేర్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, దేశ భద్రతకి విఘాతం కలిగించేలాగా ప్రజలు మాట్లాడుతుంటే ఆపాలి అని ప్రయత్నించడం సహజం. అలాగే చిన్న చిన్న వాటిని కూడా ఆపితే వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడం కూడా సహజం. రెండు జరిగిపోతాయి. సో రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ని స్ట్రైక్ చేయాలి అనేది అల్టిమేట్ గా ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్.